ఇప్పుడే రాజకీయాలని తర్వాత అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి నిరంతరం పనిచేస్తామని తెలిపారు. ఎన్నిసార్లైనా ప్రధాని మోదీని కలుస్తామని, తెలంగాణకు అవసరమైన నిధులు తీసుకువస్తామని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరస్పర సహకారంతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం అన్నారు. గత ప్రభుత్వ నేత అలిగి ఫామ్ హౌస్ లో పడుకున్నారంటూ విమర్శించారు. ప్రతిపక్ష నేతలు అసెంబ్లీకి వచ్చి సలహాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే, కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్ లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఇవాళ మేము 10 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉన్నాం. ఎమ్మెల్యేగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా. 20 ఏళ్ల నుంచి నేను జడ్పీటీసీగా పనిచేసిన, ఎమ్మెల్సీగా పనిచేసిన, 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఓసారి ఎంపీగా పనిచేసిన. ఈ 20 ఏళ్లలో ఎన్నడూ నేను అధికారంలో లేను, కానీ ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. ప్రతిపక్షంలో ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలై ఉండాలి ప్రతిపక్షాలు. నేను ముఖ్యమంత్రిగా అహంభావం వ్యక్తం చేయలే. నా దగ్గరికి చిన్నోడు వచ్చినా, పెద్దోడు వచ్చినా, పేదోడు వచ్చినా, ఎవ్వరు వచ్చినా అందరినీ కలిసిన, వాళ్ళ బాధ విన్నా దానికి ఏదైనా చేయగలిగిన సాయం ఉంటే చెయ్యాలన్న ఆలోచనతోనే ముందుకు వెళ్తున్న సోదరులారా, ఇవాళ కూడా మా జైరాబాద్ సోదరులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీరు అండగా నిలబడండి. అద్భుతాలు చేసి తెలంగాణ అభివృద్ధి పదం వైపు నడిపించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా $1 ట్రిలియన్ ఎకానమీ కింద మార్చి ప్రపంచంలోనే ఒక్క గొప్ప రాష్ట్రంగా హైదరాబాదు నగరాన్ని టోక్యో, న్యూయార్క్ లాంటి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, మెట్రో రైలు కావచ్చు, మూసీ నది కావచ్చు, భారత్ ఫ్యూచర్ సిటీ కావచ్చు, వీటన్నిటినీ అభివృద్ధి చేసి ప్రజలకు అంకితం చేసే వరకు నిద్రపోను, సెలవు తీసుకోనని తెలియజేస్తూ, రాష్ట్రానికి ఆదాయం పెరగాలంటే ఐటీ, ఫార్మా ఇండస్ట్రీతో పాటు ఇవాళ ఇండస్ట్రియల్ పార్కులు రావాలి, పరిశ్రమలు వచ్చి పెట్టుబడులు పెట్టి మన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు వచ్చి రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆదాయాన్ని పెంచాలి, పేదలకు పంచాలి అనే లక్ష్యంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఇవన్నీ చెయ్యాలి అంటే ప్రతిపక్షాలతో సహా కేంద్ర ప్రభుత్వ సహాయం కూడా కావాలి.